ఈ ఆటోమేషన్ టూల్ అనేది ఒక ఒక రకంగా ఒక 10 ఎంప్లాయీస్‌ని సమానం 100%. కదా! దేర్ ఈస్ నో డౌట్. ఆ! సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్‌ని హైర్ చేసుకున్నప్పుడు ఆ ఓకే. పర్సన్ ఏంటి వర్క్ చేసే టైంలో ఏదైతే టైం అనేది కేటాయించుకుంటాడో అది ఒక 10 అవర్స్ అవుతుందనుకో. ఒక రోజంతా పని రైట్. చేశాడు. రైట్. ఆటోమేషన్ టూల్‌ని యుటిలైజ్ చేయడం వల్ల ఏదైతే ఆ పనుందో అది ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోవచ్చు. సీరియస్‌గా. అంటే ఇప్పుడు చాలామందుంటారు. మాకు అకౌంటెంట్ ఉన్నాడు, నాకు ఆ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఉన్నాడు. ఇంకా ఈ టూల్స్ ఎందుకండి? బోలెడు మంది పని చేస్తున్నారు నా దగ్గర అన్నారనుకోండి. అలాంటి వాళ్ళకేం చెప్తారు? స్పీడ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్. ఓకే. మనిషి అన్న తర్వాత పని చేస్తాడు. ఓకేనా? సో, కానీ ఏంటంటే స్పీడ్‌గా పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను పని చేస్తానే ఉంటానంటే అందరూ పని చేస్తారు. ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రీవియస్‌గా కూడా ఓకే. నాకు లెక్కలొచ్చు అంటే నేను నోటితోనే లెక్కించుకుంటానంటే సో, కుదరదు కదా! నాకేంటంటే స్పీడ్ కావాలక్కడ. సో, నేను ఫాస్ట్‌గా కాలిక్యులేషన్ కంప్లీట్ చేయాలన్నప్పుడే కాలిక్యులేటర్ వచ్చింది. సో, స్పీడ్ అవుతాను. సేమ్ అలానే ఏంటంటే బిజినెస్‌లో ఇవి వాడడం ఏంటంటే జనాలకి తెలియకపోవడం వల్ల ఇంకా హ్యూమన్స్ పైన డిపెండెంట్ అయితే అయ్యున్నాం. ఓకే. సో, అలానేసి డిపెండెంట్ అవ్వద్దు అనైతే చెప్పలా. ఓకే. ఏవైతే రిపీటెడ్‌గా చేయాల్సిన కొన్ని టాస్కులున్నాయో బిజినెస్‌లో కొన్నుంటాయి. అది మనిషే చేయాల్సిన అవసరం ఏం లే. ఆ ప్లేస్‌లో ఎవరు చేసినా పర్లేదు. కస్టమర్స్‌కి ఏంటంటే రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో, ఒక పర్టిక్యులర్ బిజినెస్ దాంట్లో నైట్ 10 పీఎంకి ఒక కస్టమర్ ఎంక్వైరీ చేశాడనుకోండి. మనమేంటంటే నెక్స్ట్ రోజు 10 పీఎంకి వచ్చేసేందంటే ఆ లీడ్ వచ్చింది, ఆ ఎంక్వైరీ వచ్చింది అని చూసుకుంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ ఆఫ్ డిలే ఉంది బిజినెస్‌లో. అయిపాయే కస్టమర్ ఔట్. అవుట్. ఓకేనా? తనకేంటంటే నైట్ ఏదో మీలాంటి యూట్యూబ్‌లో వీడియో అంతే. చూస్తా ఉంటాడు. అవును. బాగా ఎక్సైట్ ఓకేనా? అయిపోతాడు. మోటివేషన్ అయిపోయేసి నేను ఇది చేయాలి, అది చేయాలి అనేసి ఏందంటే వెతుకుతూ ఉంటే మీది కనిపించింది. కరెక్ట్. ఓకేనా? ఆ ప్రోడక్ట్ కనిపించింది. ఎంక్వైరీ చేసినాడు. మీరేంటంటే ఆ టైంలో రెస్పాన్స్ ఇవ్వాల. ఓకేనా? అవును. యూజర్ రెస్పాన్స్ అనేది ఏందంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. అది అప్పుడే జీరో అయిపోవడం వల్ల ఒక 5 మినిట్స్‌లో అతనికి ఆన్సర్ ఇయ్యకపోతే ఏమవుద్ది? ఆబ్వియస్‌గా తనకుండే ఇంట్రెస్ట్ అనేది ఏందంటే లూజ్ అయిపోతాడు. ఖతం. సో, ఆ లూజ్ అయిపోయాడనుకోండి, దెన్ మీరు ఎంత ట్రై చేసినా కూడా ఏంటంటే అది సేల్‌గా అయితే మారదు. కరెక్ట్. దట్ ఈస్ వేర్ వి నీడ్ టు డూ ది ఆటోమేషన్స్. ఓహ్! సూపర్. సో, మీరన్నట్టుగా రిపీటెడ్ టాస్క్స్‌ని గూడా మ్యాన్ పవరో లేదంటే ఓనర్ చిన్న చిన్న బిజినెస్ ఓనరే చేసుకుంటూ కూర్చోవాల్సొస్తది. యెస్. సో, ఈ యొక్క మీరు చెప్తున్న ఈ ఆటోమేషన్ లెవెల్ అప్ టూల్ ఇది ఎట్లా పరిష్కరిస్తది సమస్యని? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏందంటే ఒక బిజినెస్‌ని ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్‌కి ఏంటంటే 100% తీసుకురావాలి. అది మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఎందుకు అంటే ఆఫ్‌లైన్‌లో ఒక బిజినెస్ ఉంది అంటే దాని చుట్టుపక్కల ఒక 10,000 మంది ఉండొచ్చు. ఆ రైట్. 10,000 మందిలో మీకు కావాల్సిన కస్టమర్స్ ఏందంటే 1000 మంది ఉండొచ్చు. అవును. ఆ 1000 మందిలో కూడా ఆ రోజుకి మీ బిజినెస్ రిలేటెడ్ ప్రోడక్ట్ కావాల్సింది 100 మందికి ఉండొచ్చు. ఆ 100 మందిలో కూడా ఏంటంటే మీ దగ్గరకు వచ్చేది 10 మంది అవ్వచ్చు. మరి కరెక్ట్. 10 మందితో మనం బిజినెస్‌లు చేయగలుగుతామా? చేయలేం. చేయలేం. ఆన్‌లైన్‌కి బిజినెస్ రావాలి. మరి ఆన్‌లైన్‌కి రావాలి అనుకున్నప్పుడు చాలా పీపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే అనుకుంటాం. అవును. ఓకేనా? సో, ప్రతి ఒక్క చిన్నపాటి నుంచి పెద్ద బిజినెస్ వరకి కావాల్సింది ఏందంటే వెబ్‌సైట్, కరెక్ట్. ఒక సేల్స్ పేజ్, ఒక ఫనల్, అవును. ఒక ల్యాండింగ్ పేజ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బిజినెస్‌కి కావాలి. అవును. సో, ఇవి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేపించుకోవడానికి డెవలపర్‌కి మినిమమ్‌లో మినిమమ్ ఒక రూ. 50,000 ఖర్చు పెట్టాల్సొస్తది. ఈజీగా పెట్టాలి. అవును. ఇప్పుడు ఈ రూ. 50,000 ఖర్చు పెట్టేదాన్ని జస్ట్ ఏంటంటే 500తో కంప్లీట్ అయిపోతే ఎలా ఉంటదంటారు? దేవుడా! 2 సున్నాలు ఎగరగొట్టేస్తున్నారు మీరు. ఆ! ఆ! సో, ఆ! 100% మీరు ఏ డెవలపర్‌నైనా చెక్ చేయండి. ఓకే. లేదు మేము చేయిస్తుంటాం గదా! 50,000 లేకుండా ఇది ఏ వెబ్‌సైట్ కంప్లీట్ అవ్వదు. అవ్వదు. సో, ఇప్పుడేంటంటే ఈ ఆటోమేషన్ ఆఫ్ ది టూల్‌ని మనం యుటిలైజ్ అయితే చేసుకొని హ్మ్. ఓకే. సో, సింపుల్ ఆఫ్ ది ప్రాంప్ట్‌తో రైట్. ఓకేనా? మీకు చాట్ జీపీటీ ఐడియా ఉందనుకుంటా. అవునవునవును. సో, ఓహ్! ముందు ఇప్పుడు మీ టూల్‌లో ప్రాంప్ట్స్ కూడా ఉంటాయా? యెస్. ఓహ్! ఓకే. సూపర్. సో, ఇప్పుడు ముందు మనం ఏదైనా కంటెంట్ రాసుకోవాలి హ్మ్. అనుకుంటే స్క్రిప్ట్ రైటరు, కంటెంట్ రైటర్ రాసేవాడు. అవును. ప్రెజెంట్ అందరూ కంటెంట్ రైటర్సే. బ్రహ్మాండంగా. చాట్ ఊరికే జీపీటీని చిన్న ప్రాంప్ట్ ఇస్తే దుమ్ము లేపేస్తున్నారు. ఇచ్చేస్తాను. సో, మరి అక్కడ మనం ఏంటంటే మనకి అవసరమయ్యేటివి మనకు తెలిసినేటి వాటిలో ఏఐని ఆటోమేషన్స్ ఉపయోగిస్తున్నాం. యెస్. కానీ బిజినెస్‌లో ఎక్కడ ఉపయోగించాలో చాలా పీపుల్‌కి తెలియట్లేదు. తెలీదు. కరెక్ట్. యెస్. ఔట్ ఆఫ్ ది బిజినెస్‌లో ఉపయోగించుకుంటే మనకి ఏ పర్టిక్యులర్ ఆఫ్ ది ఓకే హెల్ప్ అయితే అవ్వదు. బిజినెస్‌లో ఉపయోగిస్తే కదా బిజినెస్ గ్రో అవుతది. కరెక్ట్. కరెక్ట్. సో, ఇక్కడ మనం ఏంటంటే సింపుల్ ఒక ప్రాంప్ట్ వల్ల ఏంటంటే మొత్తం వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసి జస్ట్ 299 సెకండ్స్‌లో మీ ముందు పెడతారు. 299 సెకండ్స్. యెస్. దట్ మీన్స్ 5 నిమిషాలు కూడా మినిట్స్. గాదు. యెస్. ఓకే.
జస్ట్ 299 సెకండ్స్లో మీ ముందు పెడుతుంది. ఓకే. అది క్రియేట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలి అన్నా సింప్లీ ఏంటంటే మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చినాను, నాకు ఇది నచ్చలా, ఇది మార్చి పడేస్తుంది విత్ ఇన్ ది 20 సెకండ్స్. ఏంటి సార్ అప్పట్లో బేతాళ కథల్లో మాంత్రికుల్లా ఉంది ఇది. దట్స్ ఇట్స్ ఏ లైక్ జీనీ. వావ్, కరెక్ట్, నిజంగా. ఓకే, సో జస్ట్ యూ డ్రీమ్ ఇట్, యూ ఇమాజిన్ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ రియాలిటీ. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్కి ప్రాబ్లం ఏంటంటే ఫాలో అప్స్ ఒక 60% ఫెయిల్ అవుతాయి, మాన్యువల్గా చేసే ఫాలో అప్స్ సరిగ్గా లేక వచ్చిన That's ఎంక్వైరీస్కి. 100% true. సో దీన్ని మీ ఈ ఆటోమేషన్ టూల్ ఎట్లా సాల్వ్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్? సో లీడ్స్ అనేది బిజినెస్కి ఇంపార్టెంట్, ఇప్పటికే మీకు అర్థమైపోయింది. ఎస్. ఓకే, సో ఫస్ట్ వెబ్సైట్ అయిపోతుంది, తర్వాత ఏంటంటే లీడ్స్ని కస్టమర్స్ని తెప్పించుకోవడంలో అయితే మన పరుగులు అయితే తీస్తాం. ఆ లీడ్స్ కూడా వచ్చేటివి కొన్ని, రాకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సరే వచ్చే వాళ్ళు ఇబ్బంది లేదు, మీరు అడిగారు, ఓకేనా ఏం చేద్దాం అనేసి. సో పీపుల్ అందరూ ఇప్పటికీ కూడా ఒక సిస్టమ్ లేదండి బిజినెస్లో. ఏంటంటే పెద్దవాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు, మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము అంటే, సో బిజినెస్లో బుల్డ్ చేయాల్సింది ఏంటంటే ఏదో ఎంప్లాయీస్ని, ఓకేనా, సో అండ్ సో వర్క్స్ని కాదు, సిస్టమ్స్ని బుల్డ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అంబానీకి ఏంటంటే ఎన్నో వందల బిజినెస్లు ఉన్నాయి. సో ద పర్సన్ బుల్ట్ ది సిస్టమ్, ఏ టైంలో ఏది అవ్వాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే సిస్టమ్స్. సేమ్ అలానే మన బిజినెస్లో కూడా ఒక లీడ్ వచ్చినప్పుడు ఆ లీడ్ అనేది మిస్ అయిపోకుండా ఏంటంటే కొన్ని సిస్టమ్స్ బుల్డ్ చేయాలి. కరెక్ట్. వెబ్సైట్లో క్రియేట్ చేసినాం, వెబ్సైట్ నుంచి మీ కస్టమర్ ఎంక్వైరీ చేస్తాడు, అక్కడ అసలు మీ ఎంప్లాయీ చూసుకోకపోతే లీడే ఏంటంటే వచ్చినట్టు మీకు తెలియదు. అవును, అంతేగా. ఓకే, సో అసలు ఆ పర్సన్ అది ఎంటరే చేయాల్సిన అవసరం లేకుండా దానికి ఒక సిస్టమ్ బుల్డ్ చేస్తే అక్కడ లీడ్ రాగానే ఏంటంటే మీకు డైరెక్ట్ గా వచ్చేసి ఏంటంటే ఓకేనా సిఆర్ఎం లో యాడ్ అవుతుంది. దీనికోసం ఏంటంటే బిజినెస్ ఆఫ్ పీపుల్ ఉపయోగించాల్సింది సిఆర్ఎం. సిఆర్ఎం స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే వచ్చిన ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి సేల్ వరకు వెళ్ళడానికి కస్టమర్ జర్నీని అంతా కూడా ఏంటంటే మేనేజ్ చేస్తుంది, క్లియర్ సిస్టమ్ని ఇస్తుంది. చాలా పీపుల్ ఎంక్వైరీ వచ్చింది సేల్ అనుకుంటాం, కస్టమర్కి ఏంటంటే టైం కావాలి. ఇప్పుడు మీరైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకో వెంటనే కొనేస్తారా? బోల్డ్ అని చెక్ చేస్తాం దాంట్లో. మీరు చెక్ చేసేటప్పుడు మీ కస్టమర్ కూడా చెక్ చేస్తాడు కదా, మరి తన చెక్ చేసేటప్పుడు ఎంక్వైరీ వచ్చింది, మీరు కాల్ చేశారు, కాల్ చేసిన తర్వాత తను ఏంటంటే 1 వీక్ తర్వాత కాల్ చేయన్నాడు. 1 వీక్ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం మనం? కరెక్ట్, ఏదో ఎక్సెల్ షీట్లో పెడుతున్నాం, ఒక డైరీలో ఇంకా పెట్టుకుంటున్నాం, ఎక్కడ గుర్తుంటుంది మనకి? గుర్తుండకపోవడం వల్ల చాలా బిజినెస్ నష్టపోతున్నాం. సో అప్పుడు మనం ఏంటంటే పైప్ లైన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, మన ఇంటికైతే పైప్, ఎస్, ఈ టూల్ అనే కాదు ఎక్కడైనా మనం ఏంటంటే పైప్ లైన్స్. ఒక ఇల్లుకి మనం ముందు చిన్న ఎగ్జాంపుల్, ముందు మనకు వాటర్ కావాలి అంటే బావిలోకి వెళ్ళేసి చేదుకుంటా ఉన్నాం. ఓకే, సో తర్వాత ఏమైంది అంటే చిన్న చిన్న ట్యాప్స్ అక్కడక్కడ పెడితే అక్కడికి వెళ్ళి పట్టుకుంటా ఉన్నాం. తర్వాత ఏమైంది, నా వల్ల కాదు, నాకు ఎంత సమయం లేదు, నేను చాలా బిజీ అనేసి ఆ పైప్ లైన్ అక్కడ నుంచి ఆ ట్యాంకర్ నుంచి డైరెక్ట్గా ఇంట్లోకి ఏంటంటే పైప్ లైన్, దట్ ఈస్ ఏ పైప్ లైన్. కరెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్లో కిచెన్లో ట్యాప్ తిప్పుతా ఉంటే వాటర్ వస్తున్నాయి, మన బిజినెస్లో పైప్ లైన్ లేదు. కరెక్ట్. ఇంకా మనం వెళ్ళేసి ఏంటంటే ఆ లీడ్ ఎక్కడుంది, ఈ లీడ్ ఎక్కడుంది, ఓకే అనేసి బావిలో నీళ్లు చేదుకున్నట్టు చేదుకుంటున్నాం బిజినెస్. చెప్పారు, అవును. ఇప్పుడు ఆ లీడ్ అనేది ఏంటంటే ఏదైతే ఎంక్వైరీ వచ్చిందో ఆ పైప్ లైన్లో ఎక్కడుంది. ఓకే, సో ఆ పైప్ లైన్లో అసలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అన్నాడు, 1 వీక్ తర్వాత అన్నాడు. 1 వీక్ తర్వాత తనకు ఒక సిస్టంలో ఒక సెటప్ పెడితే ఒక 1 వీక్ తర్వాత ఏంటంటే మనం మర్చిపోయినా సిస్టమ్ మర్చిపోదు. అది